హ్యాపీ మదర్స్ డే వల్ల నేను ఇంకా నా తమ్ముడు మమ్మీని సర్ప్రైజ్ చేయబోతున్నాం. వెళ్దాం. మమ్మీ పడుకుంటుంది, వెళ్ళి సర్ప్రైజ్ చేయాలి. నీకోసం మేము గిఫ్ట్స్ తెచ్చాం. గుడ్ మార్నింగ్. గిఫ్ట్స్ తెచ్చాం మీకోసం. నేను గ్రీటింగ్ కార్డ్ చేశాను. డైరీ మిల్క్ సూపర్, ఫేవరెట్. ఎంత పెద్ద, ఎంత బాగుందా? అవును, పార్టీ ప్యాక్ అది. ఎంత క్యూట్గా ఉందో. Happy Mother's Day to my lovely mother. You are my angel. By Shriyan and Shreyas. Thank you. Hey, బాగుందిరా ఇది? మీరే తయారు చేశారా ఇది? అవును, హ్యాండ్ మేడ్ బుకే. వెరీ నైస్. చామంతి రోజ్ బుకెట్ ఎంత బాగుందో క్యూట్గా. గిఫ్ట్స్ ఇప్పుడు ఓపెన్ చేయాలి, స్నానం చేసి? ఇప్పుడే ఓపెన్ చేయి. లేదు, స్నానం చేసి ఓపెన్ చేస్తావా? ఇష్టం. ఓకే, స్నానం చేసి ఓకే ఓపెన్ చేస్తా. కెన్ డు దిస్. నేను ఓపెన్ నువ్వే ఓపెన్ చేస్తావా? మమ్మీ మదర్స్ డే కదా, ఇష్టం కదా ఓపెన్ చేయడం. బ్రాండ్ న్యూ మామ్. ఏంటిది మామ్? బాగుంది. కస్టమ్ మేడ్. ఇదేంటిదో గెస్ చేయి. ఇదా ఏంటది? గెస్ చేయాలి. మమ్మీని ఓపెన్ చేయనిరా. అది ఇక్కడ ఓపెన్ ఉంది. ఇక్కడ ఓపెన్ ఉందా? ఏందా ఇది? ల్యాంపా? ఆన్ బటన్. ఇది ఇక్కడ కింద చేస్తే ఆన్ బటన్ అవుతుంది. హాయ్. మేము ఇప్పుడు మా మమ్మీస్ ఇద్దరికి అన్ని సెటప్ చేసి పెట్టుకున్నాం. అందరికి ఒకటే మమ్మీస్, మాకైతే ఇద్దరు మమ్మీస్. సో మాకు డబుల్ సెలబ్రేషన్. సో got this beautiful cake. మమ్మీకి ఇట్లా ఇవ్వాలన్నమాట. ఇట్లా. సో పాండమిక్ టైం కదా, మేము బయటికి వెళ్ళి కొనుక్కోలేం కదా. సో మా అపార్ట్మెంట్లోనే ఒక ఆంటీ మా కోసం కేక్స్ తయారు చేసింది, యష్నా కేక్స్. థ్యాంక్ యూ సో మచ్ యష్నా కేక్స్ ఫర్ దిస్ లవ్లీ కప్ కేక్స్ అండ్ దెన్ దీస్ కేక్ పాప్స్ అండ్ దిస్ బ్యూటిఫుల్ కేక్. హాయ్. హే వావ్, బాగున్నాయిరా అరేంజ్మెంట్స్ అన్ని. హ్యాపీ మదర్స్ డే. బాగుంది. బుకే కూడా చాలా బాగుంది. ఫ్లవర్స్ చాలా ఫ్రెష్. కేక్ చాలా బాగుంది. కప్ కేక్స్ చాలా బాగున్నాయి. కేక్ లో ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. సో కట్ చేసుకుందామా ఇప్పుడు? మనం కట్ చేసేద్దాం. సెలబ్రేటింగ్ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే మమ్మ కూడా. Everybody hold knife. ఇట్లా రెడీ? అందరం కలిసి నలుగురు. రెడీ? హ్యాపీ మదర్స్ డే టు మమ్మీ. హ్యాపీ మదర్స్ డే టు మమ్మీ. హ్యాపీ మదర్స్ డే డియర్ నవీనా అండ్ అమ్మా. హ్యాపీ మదర్స్ డే టు యూ. ఎస్, ఫస్ట్ మా మమ్మీకి రోజ్. హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ. నువ్వు ఎవరికి ఇస్తారా? థ్యాంక్ యూ. నేను ఇద్దరికి ఇస్తా. హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ. ఇప్పుడు కేక్ మా మమ్మీకి ఫస్ట్. నేను మా మమ్మీకి.
ఇది ఇప్పుడు Now opening our cupcake section. Wow. Look how good this looks. Yes. Mummy, rate this through 1 to 10. All 10. ఎంత బాగుందమ్మా ఇది. Oh, 1000. Oh, neat. Oh. పెట్టి వాడికి కావాల్సిన తీసుకున్నాడు. Wow. కేక్ పాప్. This cake pops are. ఇది Wow. లాలీపాప్ కానీ లోపల కేక్ ఉంటుంది. Acha. Yay, yummy. ఏంటిది ఇది? కోలా ఐస్ క్రీమ్ లాగానే కలర్ ఉంది. Yay. Festival మీకు. ఇవన్నీ మాకే మిగిలేవు. నాకు తెలుసురా, నా పేరు చెప్పుకొని మీరే తింటారు. బ్యూటిఫుల్ గిఫ్ట్ అనమాట. ఈ రోజే మా వాడు నాకు ఇచ్చింది. క్యూట్ గా ఉంది కదా. సో పొద్దున నా పిల్లలు నాకేం గిఫ్ట్లు ఇచ్చారో చూసారు కదా. ఇప్పుడు మరి మా మమ్మీకి సెలబ్రేషన్ టైం. కేక్ కటింగ్ అయిపోయింది మాకు. అండ్ ఇప్పుడు ద మోస్ట్ అవైటింగ్ మూమెంట్ నాకైతే, ఎందుకంటే నాకు ఇవంటే చాలా ఇష్టం కాబట్టి. సో ఇక్కడ స్టార్ట్ చేద్దాం. అయ్యా, సో ఫస్ట్ గిఫట్ ఫర్ యూ. వావ్, థ్యాంక్ యూ. పట్టు చీర పోచంపల్లి. వావ్, నాకు ఇష్టమైన డిజైన్, ఇష్టమైన కలర్ కాంబినేషన్ రెడ్ అండ్ బ్లాక్. బాగుందా? అండ్ నెక్స్ట్ గిఫ్ట్ యాక్చువల్లీ మా మమ్మీ ఈ మధ్య కొంచెం డ్రెస్సులు వేస్తుంది కంఫర్ట్ కోసం కాబట్టి మంచి డ్రెస్ మెటీరియల్ సమ్మర్ ఫ్రెండ్లీ పోచంపల్లి. యాక్చువల్లీ స్టిచ్చింగ్ చేపిద్దాం అనుకున్నా, బట్ పాండమిక్ వల్ల నేను ఇంకా ఇది స్టిచ్చింగ్ చేయించలేకపోయా అనమాట. ఇప్పుడు చేపిస్తాను. తనకి ఏ డిజైన్ కావాలో అది తెచ్చుకుందామని, ఈ సేమ్ ఇది తెచ్చుకుందామని కుదరలేదు, బయటకు వెళ్ళడానికి కుదరక తెచ్చుకోలేదు. చాలా బాగుంది పోచంపల్లి డ్రెస్ మెటీరియల్. నాకు ఇది ఇలాంటి కాటన్ అంటే చాలా ఇష్టం. ఇది వైట్ బాటమ్, ఇది చున్నీ. సూపర్ కాంబినేషన్. సో ఓకే, నెక్స్ట్ గిఫ్ట్. ఎస్, నెక్స్ట్ గిఫ్ట్లు ఇవి. సో ఇవన్నీ కూడా హ్యాండ్ మేడ్. నేను కస్టమైజ్ చేయించా. మా మమ్మీకి సూట్ అయ్యే లాంటి జ్యువెలరీ కావాలి అని అంటే, తను హెవీగా నాలాగా అయింది, పెద్ద పెద్ద కమ్మలు, పెద్ద పెద్ద నెక్లెస్లో వేసుకోదు. బయటికి వెళ్ళాలంటే నీట్గా సింపుల్గా క్యూట్గా ఉండాలి, తన ఫ్రెండ్స్తో మ్యాచ్ అవ్వాలి. అందుకే కొంచెం క్రిస్టల్స్తో బీడ్స్తో కలిపి కస్టమైజ్ చేయించామన్నమాట. కొన్ని కలర్స్లో, అన్ని కలర్స్ సూట్ అవ్వాలి కదా, మళ్ళీ మనకి రకరకాల రంగులు ఉంటాయి. అందుకే ఆర్టిఫిషియల్ గోల్డ్లో పెట్టుకోవద్దు అంటారు. క్లోజ్. సో దిస్ ఇస్ గ్రీన్ కలర్ క్రిస్టల్ విత్ సీజర్స్. ఎంత బాగుందో. దానికి ఇది పర్ల్స్, ఐ మీన్ కమ్మలు, సీజర్స్. సో ఇది గ్రీన్స్ కదా. నెక్స్ట్ ఇంకా కలర్స్. నెక్స్ట్ బాక్స్. నెక్స్ట్ క్లోజ్. సో సీజర్స్ లోనే మెరూన్ క్రిస్టల్స్ తో కింద ఇలా కస్టమైజ్ చేయించా. ఎంత బాగుంది ఇది. సీజర్స్. నెక్స్ట్ కొంచెం కామన్ కలర్స్ చేయించాను అనమాట. రెడ్, బ్లాక్, మెరూన్, గ్రీను. సో దట్ దేనికైనా కామన్ కలర్స్ కదా ఇవి. సో ఇది కొంచెం పింకిష్ షేడ్లో. సేమ్ ఇది కూడా సీజర్స్తో కింద పెండెంట్ క్యూట్గా ఉండేటట్టు. అయ్యో దీనికి ఇది అంటుకుందా. అది అండ్ ఇది నెక్స్ట్ బ్లాక్, బ్లాక్ బీడ్స్కి ఇదేమో మ్యాట్ ఫినిషింగ్. ఇవన్నీ సీజర్స్ ఫినిషింగ్ కదా, అందుకే ఇది మ్యాట్ ఫినిషింగ్ తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ బాక్స్. ఇంకా ఎన్నో. ఆల్ కలర్స్ క్రిస్టల్స్, కస్టమైజేషన్. సో ఇదేమో బ్లూ కలర్, ఇదేమో మరి సింపుల్ అనమాట. డ్రెస్సుల మీద బాగుంది. డ్రెస్సెస్ మీదకైనా, శారీస్ మీదకైనా. ఆ డ్రెస్ మీద బాగుంది. ఇది మల్టీ కలర్, ఏ డ్రెస్ వేసుకున్న మీదకైనా బాగుంటుంది. మల్టీ కలర్ పీసెస్, సీజర్స్ బాల్స్, పర్ల్స్ బాల్స్తో.
అండ్ ఇది వచ్చేసి చైన్, బీడ్స్ చైన్. బీడ్స్లో ఇలా వస్తుంది, దీనికి ఇలా పైన కలిసింది గ్రీన్ కలర్. గ్రీన్ అంటే కామన్ కదా అన్నిటికని, నీకేమో చిన్న చిన్న కమ్మలు కావాలి కాబట్టి దానికి చిన్న చిన్న కమ్మలు. అండ్ ఇది కొంచెం పార్టీ వేర్ లాగా, ఏదైనా కొంచెం అకేషనల్గా వేసుకోవడానికి కొంచెం హెవీగా డిజైన్ చేయించారు. సో ఇవన్నీ క్రిస్టల్ కాంబినేషన్స్, అన్ని రకాలు, అన్ని రంగులు. ఇవన్నీ కూడా మీకు డీటెయిల్స్ కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఉంటే నేను ఎక్కడ ఆర్డర్ ఇచ్చాను, ఎక్కడ చేయించాను అనేది. బాగున్నాయా? చాలా బాగుంది. నెక్స్ట్ మోస్ట్ అవసరమైనవి చెప్పులు. అంతే కదా, మనకు కావాల్సినవి అవే కదా. చెప్పులు మా మమ్మీకి ఫ్లాట్స్ కావాలి, పైగా ఇలా మెత్తగా ఉండాలి, ఇలా కాబట్టి మెత్తగా ఉండే చెప్పులు ఫ్లాట్స్. బాగున్నాయా? ఇలా మెత్తగా ఉన్నాయి ఇవి. చెప్పులు నెంబర్ 2. ఇన్ని తీసుకొచ్చావా? చెప్పులు నెంబర్ 2 కూడా ఇలాగే మెత్తగా ఉండాలన్నమాట మా మమ్మీకి. ఇలా స్పాంజీగా ఉండాలి, ఇలా మొత్తం కవర్ అయి ఉండాలి. ఇంకా బాగుంది. చిల్డ్రన్స్ డే నాకు కూడా అన్ని గిఫ్ట్స్ తేవాలి. అబ్బా, చిల్డ్రన్స్ డే స్కూల్లో సెలబ్రేట్ చేస్తారా, ఇంట్లో కాదు. ఇంట్లో ఓన్లీ మదర్స్ డే. అండ్ సంథింగ్ యూస్ఫుల్, ఇదిగోండి. ఇదేంటంటే హీల్ ప్రొటెక్టర్. ఓ, నాకు మడాల నొప్పులు అని చెప్పి తీసుకొచ్చావా? ఇది ఇది వేసుకొని కింద నడిస్తే హ్యాపీగా ఉంటుంది. చాలా బాగుంది. ఓహో, ఇలా కూడా వస్తాయా? యా. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, హ్యాండ్ బ్యాగ్. ఓ, హ్యాండ్ బ్యాగ్ కూడానా? మామూలుగా నువ్వు షాపింగ్కి వెళ్ళినప్పుడు చిన్న హ్యాండ్ బ్యాగ్, పైగా కొంచెం అందమైన హ్యాండ్ బ్యాగ్ అనమాట. జెలసీ, మై సన్ ఇస్ జెలస్. మా మమ్మీ కొంచెం చైన్ అది లేదు కదా నీకు ఇంతవరకు, సో కొంచెం చైన్ టైప్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్. దీని లోపల ఇంకోటి ఉంది గిఫ్ట్, మెయిన్ గిఫ్ట్. క్యాష్. నాకు దానికన్నా ఎక్కువ క్యాష్ ఇవ్వాలి నా బర్త్డేలో. అబ్బా, ఈ యాక్చువల్లీ ఇప్పటి వరకు నేను ఇచ్చిందని నేను ఆలోచించి నాకు తోచినవి ఇచ్చాను. బట్ మా మమ్మీకి ఏం అవసరమో మనకు తెలియదు కాబట్టి నీకు ఇంకేమైనా అవసరం ఉంటే నీకు నచ్చినవి నువ్వు. నాకేం అవసరం అమ్మా, ఇన్ని గిఫ్ట్ల కంటే మీ ప్రేమ, మీ ఆప్యాయత, మీ పలకరింపు, అదే నాకు 1000 ఏనుగుల బలం. సో ఈ అకేషన్లో నేను లాస్ట్ బ్లాగ్లో చెప్పినట్టు కూడా సే యువర్ మామ్ ఐ లవ్ యూ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ సో మచ్. సో మా వాళ్ళు ఇప్పుడు మేము చేసిన మదర్స్ డే ప్రోగ్రామ్ చూసి ఎంజాయ్ చేస్తున్నారు. సెలబ్రేషన్ అయిపోయాక ఏంట్రా మేము చేసిన డాన్స్ రాబోతుంది. కొన్ని సార్లు మన ప్రోగ్రామ్స్ మనమే చూస్తే కొద్దిగా మనం సిగ్గుపడతాం కదా. మమ్మీ నీకట్లా కాదు, నువ్వు ఆల్రెడీ లైక్ ఎక్స్పీరియన్స్డ్, కానీ మాకట్లా ఉంటది కదా. కాదు, నేను కూడా నా ప్రోగ్రామ్ చూసుకోను, ఫస్ట్ టైం మీతో కలిసి చూస్తున్నా. నాకు ఇష్టం ఉండదు. ఇప్పుడు ఎందుకో నాకు అట్లా అనిపించదు, ఇప్పుడు ఎందుకో నాకు అంత షాయ్ అనిపించట్లేదు. ఎక్సైటెడ్ టు వాచ్. ఇప్పుడు నేను ఎక్సైట్మెంట్, ముందేమో షాయ్, ఎప్పుడు షాయే ఉండేది నాకు. అండ్ ఫస్ట్ టైం మేము ముగ్గురం కలిసి ఒక స్క్రీన్లో కనిపించబోతున్నాం అనమాట ఈరోజు ఈ ప్రోగ్రాంలో. వచ్చేటప్పుడు మాది చూపిస్తాను మీకు. అండ్ బిఫోర్ దాట్ యాక్చువల్లీ ఆ రోజు షూటింగ్ డే రోజు కూడా మదర్స్ డే స్పెషల్ చేసినప్పుడు కొంచెం షూట్ చేసాం మేము. వాట్ ఎవర్ ఇస్ పాసిబుల్, లైక్ ఆ కార్డివాన్ కానివ్వండి, అనుకున్న స్టూడియోస్ కానివ్వండి, మేము చేసిన లిటిల్ ఫన్ షూట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎలాగో మదర్స్ డే కాబట్టి, మదర్స్ డే ఈవెంట్ కాబట్టి మీరందరూ ఎంజాయ్ చేయడానికి అవి కూడా కొన్ని షార్ట్స్ చూపిస్తున్నాను. ఎంజాయ్. చూసి అది కొట్టాలి, ఓకేనా? You and I, we never show emotions, we just keep it down, down inside. Yeah, you and I, both longing for expression for the things we like, but we stay quiet. Hold me now, tell me things, tell me all
చాలా ఏం పీకేమయ్యా ఇలాంటి వాటిని స్టెప్ వేయాలంటే ఏదైనా పీకుందా అదేరా We're holding back each other in the things we do. It's all so blue. Yeah, what if we could grow just like the flowers? So guys, we are entering Annapurna 7 acres with Chian and Rian. I'm the cameraman, so I'm not showing much. Yeah, he's the cameraman. And yeah, show this. So ఇది 7 acres కి ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ ఇదేనా? this is Annapurna 7 acres. This is Annapurna Studios. ఇది వేరే కలర్ ట్రక్ ఉంది. ఆ రైట్ సైడ్ లో కనిపిస్తుంది కదా, అక్కడే బిగ్ బాస్ సెట్. బిగ్ బాస్ అదే నాన్న సెట్ బిగ్ బాస్. Oh wow. ఒకసారి వెళ్ళి చూద్దాం దాన్ని. తీసేసారు మొత్తం. ఈ వ్యక్తిని ఎవరైనా గుర్తుపట్టారా? చూడండి, ఈ వ్యక్తిని గుర్తుపట్టండి. మీ ఇంట్లో ఎవరైనా పిల్లలు తప్పిపోతే చెప్పండి. ఈ అందరితో గుర్తుపట్టారా? సో ఇక్కడ నా మేకప్ సెషన్ అవుతుందన్నమాట. ఇది హెయిర్ డ్రెస్సింగ్, దిస్ మై మేకప్ పౌచ్ అండ్ ఇది వీళ్ళ పౌచెస్. గెట్టింగ్ రెడీ. దీన్ని క్రింపర్ అంటారు. ఇది వాల్యూమ్ ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట, అందుకే ఇది పెడతాము, సో దట్ మనకు ఉన్న వాల్యూమ్ రైజ్ అవ్వడానికి. ఒకసారి చూపండి క్రింపర్. దిస్ ఈస్ ద క్రింపర్. సో ఇలా ఉంటాయి అనమాట దాని హోల్స్. పెట్టండి. సో ఫైనలీ వీఆర్ రెడీ విత్ అమ్మా ట్యాగ్. చియా నీ డ్రెస్ చూపించు. Let's dance. So they both are ready to dance. And same combination lo, blue combination lo ikkada. Yes. My little princess and mother princess. Mother queen, yes, correct. Idi ma family. మేము అందరం కలిసి ఇప్పుడు పర్ఫామ్ చేయబోతున్నాం. అందుకే కెమెరాలో కవర్ చేసుకున్నాను నేను. నువ్వు కూడా పోరా, మేము ముగ్గురం కరెక్ట్ గా ఉన్నాం. నేను నందిని శ్రేయస్. అబ్బా ఇలా రంగులు మ్యాచ్ అయ్యాయట. సారీ కాదు, వాళ్ళ నందిని తెల్లగా ఉంది. ఈరోజు తెల్ల మేకప్ వేసుకుంది. బాగుంది. మేము చేసుకున్నాం 100. చెప్పండి మేము బాగున్నామా లేదా కింద కామెంట్ లో. అన్నపూర్ణ స్టూడియోస్ లో మా క్యారవాన్ లుక్ చూపిస్తాం. క్యారవాన్ టూర్. మన కేర్ వ్యాన్ మనల్ని కేర్ చేసేటటువంటి వ్యాన్. కేర్ వ్యాన్. ఇది మా బస్సు. బస్సులో 2 ఉన్నాయి అన్నమాట. బయట నుండి మాత్రం నార్మల్ బస్ లో ఉంటది, బట్ డోర్ ఓపెన్ చేస్తే ఇది. చలో మళ్ళీ ఎక్కాలి. రెడీ అయిన తర్వాత దానికి బద్ధకంగా ఉంది ఎక్కడం. ఇటువైపు ఉన్నాడు శ్రేయస్. The VIP. Yes. వీడిని పట్టుకొని ఇలా గుద్దాలి. సో ఇది బయట. సో లోపలికి రాగానే ఇలా అన్నమాట. లైట్స్ సీలింగ్ ఎంత బాగుందో. మాకు కూర్చోడానికి మంచి బెడ్. ఎస్. పడుకోవడానికి కాసేపు రిలాక్స్ అవ్వడానికి షార్ట్ గ్యాప్ లో అండ్ చక్కగా మేకప్ అవ్వడానికి లైట్స్. ఎంత బాగుందో తెలుసా అక్క. అలాగే తిరుగు మిర్రర్ లోకి ఉంటే ఫోటో కూడా తీస్తున్నా. అలాగే శ్రేయస్ చూడు. ఓ నీకు అట్ట వచ్చింది, అయితే ఇటు చూడు. నా ఫోటో సెషన్ కూడా అయిపోయింది. ఎస్ ఇటువైపు. ఎస్ వీడియో తీసేది నేనే, శ్రీవాణి. Yes, that's a celebrity camera woman I have. Free of cost. Your friend. సో మాకు ఇక్కడ ఏసీ, టీవీ అండ్ అలాగే చిన్న ఫ్రిడ్జ్ కూడా. కానీ ప్రెసెంట్ ఇప్పుడు ఖాళీగా ఉంది, పిల్లలు ఉన్నారు కాబట్టి ఖాళీ అయిపోయింది. లేదంటే అందులో చక్కగా లెమన్ వాటర్లు, కూల్ డ్రింక్లు, చాక్లెట్స్ ఇవన్నీ మనం కావాల్సినవి స్టోర్ చేసుకోవచ్చు ఫ్రూట్స్ తో సహా. That's what the fridge is. So this is all about my caravan tour. Yes. Hold me now, tell me things, tell me all about how you feel. Just let yourself go. Say it loud, wake the world on the other side, make it real. Just let yourself go, just let go. Ooh, just let go. ఇది అన్నపూర్ణ స్టూడియోస్. అక్కడ మా ఫ్లోర్ ఉంది అండ్ ఇది బిగ్ బాస్ సెట్ అనమాట. ఇక్కడ బిగ్ బాస్ జరిగేది చూస్తారా మీరు. బిగ్ బాస్ ఇదిగోండి ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ మా రూమ్స్ పైకి వెళ్తున్నాం. సో మా
మా రూమ్కి ఎంట్రన్స్ మోడ్ పరిగెడుతున్నాడు. ఇలా రూమ్స్ ఉంటాయన్నమాట అన్నపూర్ణలో. రూమ్ నెంబర్ 11, మాది వచ్చేసి రూమ్ నెంబర్ 10 అక్కడ ఉంది. సో మా రూమ్ చూపిస్తాను మీకు. దిస్ ఈజ్ అవర్ మేకప్ రూమ్. నా మేకప్ సామాను, ఇప్పుడు తిన్న ఫుడ్ చాలా చండాలంగా ఉంది, డోంట్ మైండ్. అండ్ ఎస్, ఇది మిర్రర్, మేకప్ మిర్రర్. అండ్ ఇది హెయిర్ డ్రెస్ మొత్తం అయిపోయిన తర్వాత లుక్ చూసుకునేది అనమాట. చూసారా, నేను కూడా తిరిగేసాను, మిమ్మల్ని కూడా తిప్పాను. కళ్ళు తిరిగాయా? బెడ్ అండ్ ఆంటీ ఉన్నారు ఇక్కడ, ఆంటీ. సో టీవీ కూడా అవైలబుల్ ఉంది. ద రూమ్ ఈజ్ బ్యూటిఫుల్. అండ్ వెనకాల బాల్కనీ కూడా ఉంది. దీనికి కొంచెం కష్టంగా పట్టాను నేను. ఎస్, ఇదిగోండి అక్కడ చూడండి మా వాళ్ళు ప్రాక్టీస్. ఎస్, We're holding back each other and the things we do, it's all so blue. సో హీ ఈజ్ మిస్టర్ అకుల్. కవిత గారు, శర్మ గారు చాలా సన్నగయ్యారు. మా డైరెక్టర్ గారు అక్కడ ఉన్నారు. ఇదిగోండి స్టూడియో ఇలా ఉంటుంది, సెట్ ఇలా ఉంటుంది, మీకు చాలా అద్భుతంగా కనిపిస్తుంది. కానీ ఒరిజినల్ ఇలా ఉంటుంది. పర్ఫార్మెన్స్ అయితే అవ్వలేదు, సాయంత్రం 6 అయింది. కానీ మా పర్ఫార్మెన్స్ అవుతుంది ఇక్కడ. బాగుందా? బాగుందా చియాన్? రాలేదా? పేట్ పూజ బాగుందరా గారా? అదైతే దాచుకుంటుంది, అసలు తినట్లేదు. ప్రస్తుతం మేము ఉన్నాము ఈవెంట్లో అందరము. అండ్ హీస్ మిస్టర్ క్రాంతి. Hey guys, what's up? He's also a doctor. ఏ డాక్టర్ నువ్వు? I'm actually general physician MBBS, also specialized PGDCC అంటే cardiology. ఇప్పుడు మనకి కడుపులో వస్తే ఏ టాబ్లెట్ తీసుకోవాలి? దాన్ని టెస్ట్ చేయాలి, దాన్ని చాలా చేయాలి. యూ హ్యావ్ టు డయాగ్నోస్ ఫస్ట్ ఎందుకు వస్తుంది ఆ కడుపులో కనుక్కొని దానికి తగ్గట్టు మెడిసిన్ ఇవ్వాలి. చాలామంది పెయిన్ కిల్లర్ వేసేసుకుంటారు, బట్ వీ హ్యావ్ టు ఫైండ్ ద సోర్స్. అది లివర్ వల్ల వస్తుందా, కిడ్నీ వల్ల వస్తుందా, లేదా ప్యాంక్రియాస్, స్ప్లీన్, అబ్డామినా, ఇంటెస్టైన్, ఓ మై గాడ్, అంత చదువుకోవాలా? గుండెలో నొప్పి వస్తే గుండెలో నొప్పి వస్తే తగ్గించాలి. అందుకే గుండెలో నొప్పి వచ్చింది ఇప్పటివరకు రాలేదు, ఎందుకంటే కొంచెం చదువుకున్న వాడికి కొంచెం జ్ఞానం ఎక్కువ, వాడు ఎక్కువ ప్రాక్టికల్గా ఆలోచిస్తాడు. ఈ ఫీలింగ్ ఎలా వస్తుందంటే అది ఈ హార్మోన్ ఎలివేట్ అవ్వడం వల్ల అని చెప్పేసి ఇది హార్మోన్ ప్రాబ్లం, లవ్ ప్రాబ్లం కాదని చెప్పి డ్రాప్ అవుతాడు. సో మొత్తానికి గుండెలో నొప్పి ఒకసారి కూడా రాలేదంటుంది క్రాంతి. కానీ కొంచెం అలా నా దగ్గర కొన్ని మెడిటేషన్ ఆసనాలు తగ్గించేసుకుంటాను. ఓకే, తర్వాత ఆసనాలు నా ఇంటర్వ్యూ తను చేయబోతున్నాను. పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా మేము ఎప్పుడు ఒకరిని విడిచి ఒకళ్ళు ఉండలేదు. అవును, ఆల్మోస్ట్ నా ఏజ్ ఎంతో మాకు కలిసి ఉన్నది కూడా అంతే. 35 years నుంచి వీఆర్ టుగెదర్. ఒక హనీమూన్ కి తప్ప మిగతా అన్ని ప్లేసెస్ కి కలిసి అందరం కలిసే ఎంజాయ్ చేస్తాం.